శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణశ్చక్షుశ్రోత్రమధోబలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరోద. నిరాకరణం అస్తు అనిరాకరణం మే అస్తు తదాత్మనే నిరతేయ ఉపనిషత్సు ధర్మాః తే మయి సంతు ఓం శాంతి శాంతి శాంతి. ఓం కేనేషితం పతతి ప్రేషితం మనః కేన ప్రాణః ప్రథమః ప్రైతియుక్తః కేనేషితాం వాచమిమాం వదంతి చక్షుశ్రోత్రం క ఉ దేవో యునక్తి. ప్రశ్న అడగటంలో ఒకానొక గొప్ప సామర్థ్యం కలిగినటువంటి శిష్యుడు పరిప్రశ్న చేస్తున్నాడు గురువుగారిని వినయ విధేయతలతో. గురువుగారు సర్వజ్ఞుడు. శిష్యుడు ఏమని అడిగాడు? ఈ మనస్సు దేని యొక్క ఇషిత ప్రేషితాలని బట్టి తన యొక్క విధుల మీద తను చేయవలసిన వాటి మీద పడుతున్నది, మనస్సు వ్యాపిస్తున్నది. కేన ప్రాణ ప్రథమ ప్రైతియుక్తః, ఈ శరీరంలో మొట్టమొదటగా కనిపించే ఈ ప్రాణం అనేది దేని చేత నియోగింపబడి యుక్తః తన పనిని తాను చేస్తున్నది. కేన ఇషితాం వాచం ఇమాం వదంతి, ఎవరి యొక్క అభీష్టాను ప్రకారంగా లోకులు మాటలు మాట్లాడుతున్నారు. చక్షుశ్రోత్రం కవ్వు దేవో యునక్తి, ఈ చక్షువుల్ని శ్రోత్రాల్ని ఏ దేవుడు వాటి యొక్క విధులలో నియోగిస్తున్నాడు? ఈ ప్రశ్నలు అడగటంలో లోకంలో అందరూ అనుకునేటటువంటి ఈ శరీరానికే ఆసక్తి ఉంది, ఇంద్రియాలకే ఆసక్తి ఉంది అనే సామాన్య అభిప్రాయం కాదు. శిష్యుడి మనసులో ఏదో ఒక మహాశక్తి ఉన్నది. ఆ శక్తి ఏమిటి తెలుసుకోవాలి. తాను తెలుసుకోవటమే కాక సాధకులైనటువంటి ఆత్మజ్ఞానం గురించి జిజ్ఞాస కలవారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఉపకరిస్తుంది అన్నటువంటి లోకోపకార దీక్షతో ఈ ప్రశ్నని అడిగాడని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రశ్న ఒకటే అంటే ఏంటి? ఈ ఇంద్రియాలు ప్రాణం, చక్షుషు, శ్రోత్రం, అంటే చక్షుషుని బట్టి శ్రోత్రాన్ని బట్టి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అలాగే ప్రాణం, అలాగే మనస్సు, ఇవన్నీ వాటి విషయాల మీద పోయి పడుతున్నాయి. ఎవరి ప్రేరణ చేత, ఎవరు నియోగిస్తే ఇవి పడుతున్నాయి. ఇంకా తప్పనిసరి వెళ్ళి పడాల్సిందే. ఏమాత్రం అటు ఇటు పోవడానికి అవకాశం లేకుండా ఇవి వెళ్ళి వాటి యొక్క విషయాల మీద పడుతున్నాయి. అది తెలుసుకోవాలనే కోరికతో అడిగాడు. ఇప్పుడు గురువు గారు చక్కగా సాధక జనానికి ఎంతో ఉపకారాన్ని, మానసికమైనటువంటి ఉన్నతిని కలిగించేటటువంటి జవాబు చెప్తున్నారు. ఆ ప్రశ్నలు నిత్యం మననం చేసుకోవాలి. ఆ ప్రశ్నలు ఎప్పుడైతే మనం మననం చేసుకుంటామో దానికి వెంటనే జవాబు. కాబట్టి ఈ రెండు మంత్రవర్ణాలు కూడా మనకి ఎంతో చాలా ఉపకరించేవి. మన యొక్క సాధనలో మనని ముందుకు తీసుకుని వెళ్ళేవి. ఏమని చెప్తున్నారు గురువుగారు? వేద ఋషి కేన ఉపనిషత్తు ఏం సమాధానం చెప్తున్నది? ఎవరు 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 అని ఆ ప్రశ్నలో ఉంటే ఈ సమాధానం శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనః యత్ వాచోహ వాచం సవు ప్రాణస్య ప్రాణః చక్షుషశ్చక్షుః అతిముచ్య ధీరాః
ప్రేత్యాస్మాల్లోకాదమృతా భవంతి. అద్భుతమైన జీవితాన్ని తరింపజేసే మంత్రవర్ణం. ఈ ఒక్క మంత్రవర్ణం చాలు ముముక్షువులకి మోక్షాన్ని ప్రసాదించడానికి. అంత గొప్ప అర్థం, అంత భావం ఇందులో ఉన్నది, అంత వేదాంత రహస్యం ఈ మంత్రవర్ణంలో ఉన్నది. నువ్వు అడిగావు కదా, ఎవరు ప్రేరణ చేస్తే, ఎవరు ఇష్ట ప్రకారం ప్రాణం కానీ, చక్షుషు కానీ, శ్రోత్రం కానీ, మనస్సు కానీ, వాక్కు కానీ అవి పనిచేస్తున్నాయని అడిగావు కదా. ఇప్పుడు చెప్తున్నా విను. శ్రోత్రస్య శ్రోత్రం అని మొట్టమొదటి వాక్యం. శ్రోత్రస్య శ్రోత్రం ఉంది, ఒకటి ఉన్నది. ఏమిటది అంటే శ్రోత్రస్య, శ్రోత్రానికి శ్రోత్రం చెవి, చెవికి చెవి ఒకటి ఉన్నది. అదే నువ్వు అడిగినటువంటి కేన అనే ప్రశ్నకి జవాబు. దీనికి భగవత్పాదులు అర్థం రాస్తున్నారు. శ్రోత్రం శృణోతి అనేన ఇది శ్రోత్రం. శ్రోత్రం అనే పదానికి వ్యుత్పత్తి చెప్పారు. అనేన ఈ ఇంద్రియం చేత శృణోతి వింటారు జనం, కాబట్టి దీనికి శ్రోత్రము అని పేరు. ఇది శబ్దస్య శ్రవణం ప్రతి కరణం. కరణం అంటే పనిముట్టు, ఉపకరణం. దేనికి ఈ పనిముట్టు? శబ్దస్య శ్రవణం ప్రతి, శబ్దాన్ని వినడానికి ఉపయోగించే పనిముట్టు ఇది. ఏది? శ్రోత్రం. ఇంకా వివరించి చెప్పాలి అంటే శబ్ద అభివ్యంజకం. నీకు ఎవరైనా శబ్దం చేస్తే, మాట్లాడితే ఆ శబ్దాన్ని తీసుకొచ్చి నీకు చక్కగా వివరించి తెలియజెప్పేది, నీకు అభివ్యంజకం చేసేది, చెప్పేది, అది శ్రోత్రం. అది ఇంద్రియం. శ్రోత్రం అనేది నీ శరీరంలో ఒక ఇంద్రియము. ఇంద్రియము అంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఇవన్నీ ఉన్నాయని మనకు తెలుసు, ఈ దశేంద్రియాలు. అలాంటి వాటిల్లో శ్రోత్రం అనేది ఒక ఇంద్రియము. తస్య అంటే తస్య ఆ శ్రోత్రం అని తస్య అంటే అశ్రోత్రస్య అని. ఇప్పుడు మొట్టమొదటి పదానికి అర్థం చెప్పినట్లయింది. మొదటి పదానికి అర్థం ఎలా చెప్పినట్లయింది? శ్రోత్రస్య అంటే ముందు శ్రోత్రం అనే పదం తీసుకుని దానికి అర్థం చెప్పి తస్య అంటే అశ్రోత్రస్య అని అర్థం. శ్రోత్రస్య శ్రోత్రం, ఆ చెవికి ఇది చెవి. ఏది? నువ్వు అడిగావే వెనకాల ఉన్నది ఎవరు ఏమిటి అని, తీవ్రమైనటువంటి తెలుసుకోవాలనే ఇచ్ఛతో అడిగావే, అది ఆ చెవికి చెవి. నీకు కనిపించే ఈ చెవి కాదు, ఈ చెవికి ఇంకో చెవి ఉంది, చెవికి చెవేది అది. అదే దీన్ని ఆ చెవే ఈ చెవిని నడిపిస్తుంది, అది దాని అర్థం. ఆ చెవే ఈ చెవిని నడిపిస్తుంది. చెవి అంటే ఏమిటండి చెప్పారు. అప్పుడు ఏమని చెప్పారు? శృణోతి అనేన ఇది శ్రోత్రం, శబ్దస్య శ్రవణం ప్రతి కరణం, శబ్ద అభివ్యంజకం, శ్రోత్రం ఇంద్రియం అని అక్కడికి. అది పెద్ద విశేషమేం కాదు, మామూలుగానే చెప్పేశారు. చెప్పి తస్య ఆ చెవికి శ్రోత్రము, ఇది చెవికి చెవి. ఏమిటండి ఈ చెవి? దీని గురించి వివరం చెప్తారా? చెప్తున్నాం విను. సహా అదే. ఏది? యహ ఏదైతే త్వయా పృష్ఠ నీ చేత అడగబడిందో, అంటే నువ్వు అడిగావు. ఎవరిని అడిగావు? కేనా ఎవరి చేత అని నీకు తీవ్రమైనటువంటి ఆసక్తి ఉందిగా లోపల. నీవు ఎవరిని గురించి అడిగావో పృష్ఠ చక్షుశ్రోత్రం కౌ దేవో యునక్తి అని అడిగావు కదా. ఆ దేవ ఆ దేవుడే ఈ శ్రోత్రం. చెవికి చెవుగా ఉన్నదే నువ్వు అడిగినటువంటి అదే. చక్షుశ్రోత్రం కౌ దేవో యునక్తి. ఈ కళ్ళని ఈ చెవుల్ని ఏ దేవుడు యునక్తి తీసుకువెళ్ళి వాటి యొక్క విషయం మీద పడేస్తున్నాడని అడిగావు కదా. నీ కనిపించే చెవికి చెవి ఉన్నదే అది ఆ దేవుడే యునక్తి ఉపయోగిస్తున్నాడు అని అర్థం చేసుకో అని. మామూలుగా శ్రోత్రస్య శ్రోత్రం అని
ఉపనిషత్తు చెప్పినటువంటి మొదటి వాక్యానికి అర్థాన్ని వివరించి చెప్పారు భగవత్పాదులు. వెంటనే ఒక పూర్వపక్షం వచ్చేసింది. ఏమని? అదేమిటండి భగవత్పాదులు గారు, ఉపనిషత్తు అలా చెప్తే ఎలాగండి? శ్రోత్రస్య శ్రోత్రం అంటారేంటి? మేము అడిగాం కదా, కహా కేనా అని అడిగాం కదా. అప్పుడు కహా అంటే అది ఎవడు అని అడిగితే ఇదిగో ఫలానా వాడు అని చెప్పాలి. కానీ చెవికి చెవి నువ్వే అర్థం చేసుకో, ఇదేమిటండి? ఇదేం జవాబు? మేము ఒక విధంగా అడిగితే మీరు ఇంకో విధంగా ఏదో చెప్పి చేస్తే ఎలాగండి? అదే అడుగుతున్నారు ఇప్పుడు. అసౌ ఏవం విశిష్ట, అసౌ ఇతడు ఏవం విశిష్ట, అదిగో ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి వాడు శ్రోత్రాదీని నియుంక్తే, అటువంటి వాడు ఈ శ్రోత్రము మొదలైన వాటిని నియోగిస్తున్నాడు. ఇది వక్తవ్యే సతి అని చెప్పవలసి ఉండగా నన్ను ఏమండి ఏతదు అననురూపం ప్రతివచనం, మీరేమో శ్రోత్రస్య శ్రోత్రం అన్నారు. ఇది మేము అక్కడ అడిగిన ప్రశ్నకి అనురూపమైన జవాబు ఇదేనండి? అనురూపం కాదు, ప్రతివచనం. ఏం చెప్పామయ్యా మేము? శ్రోత్రస్య శ్రోత్రం అన్నది కదండి ఉపనిషత్తు, దాని గురించే మేము చెప్తున్నాం. ఓహో అలాగా. నా ఏష దోష. ఇదిగో శ్రోత్రస్య నువ్వు చెప్పినట్టుగా సహాయ అని ఆ పదాలు ప్రయోగించి చెప్పాల్సిందే అనుకో, కానీ ఇది కూడా ఇందులో నువ్వు దోషం ఉందంటున్నావు, అననురూపం అంటున్నావు. నువ్వు ఆ మాట నువ్వు ముందు ఉపసంహరించుకో. నువ్వు ఉపసంహరించుకోకపోయినా నీతో మేము ఉపసంహరించుకునేటట్లే చేస్తాం. ఏమి? వేదం చెప్పిన సమాధానం నీకు అననురూపమా? ఇప్పుడు దీనికి సరి అయినటువంటి జవాబు మేము చెప్తాము, చూసుకో. నా ఏష దోష, ఇందులో ఏమాత్రం దోషం లేదు. దోషం లేకపోగా అది కరెక్టే. ఏది కరెక్ట్ అండి? శ్రోత్రస్య శ్రోత్రం, చెవికి చెవే, ఆ చెవే ఈ చెవిని నడిపిస్తున్నది. ఏమంటే రెండు చెవులు ఉన్నాయా? నువ్వు తొందరపడకు, మేము చెప్తాం కదా జవాబు. శ్రోత్రస్య శ్రోత్రం అన్నాం. సరే, దోషం కాదంటారా? అవునయ్యా దోషం కాదు. ఎందుకని అంటారు అంటే, నువ్వు కహ యహ సహ అని ప్రశ్నలు ఉపయోగించి పదాలు ఉపయోగించి చెప్పమన్నావు కదా, అలా చెప్తే రాదు. నీకు సరి అయిన జవాబు చెప్పాలి అంటే ఇలాగే చెప్పాలి. అదే తస్య అన్యథా విశేష అనవగమాతు. ఏ ఇతర రకంగా చెప్పినా అందులో విశేషం నీకు అర్థం కాదు. ఏమిటండి ఆ విశేషం? ఆ విశేషం ఎందులో ఉందో తెలుసా? శ్రోత్రస్య శ్రోత్రం అనడంలో విశేషం ఉంది. అది బయటికి రాదు, అర్థం కాదు. ఇంకో రకంగా చెప్తే ఇది దీనికి ఎంత చక్కగా చెప్పినట్లు, శ్రోత్రస్య శ్రోత్రం అని చెప్తే ఎంత చక్కగా చెప్పినట్లయిందో అలా అవదు. ఇంకో రకంగా ఏ రకంగా చెప్పినా కూడా నీకు అర్థం కాలేదా ఏమిటి? తస్య అన్యథా విశేష అనవగమాత్ అనే మాట మేమంటే అర్థం కాలేదా? సరే, ఈ మాటనే వివరించి చెప్తాము. ఇప్పుడు చూడు, మేము గనక యదిహి శ్రోత్రాది వ్యాపార వ్యతిరిక్తేన స్వవ్యాపారేణ విశిష్ట శ్రోత్రాది నియోక్త అవగమ్యేత దాత్రాది ప్రయోక్తృవతు తదా ఇదం అననురూపం ప్రతివచనం స్యాత్. కొంచెం క్లిష్టంగా చెప్తున్నారు. ఏమయ్యా ఇప్పుడు రైటేనయ్యా? శ్రోత్రాది వ్యాపారాల కంటే ఇప్పుడు శ్రోత్ర చక్షుషు ప్రాణ మనస్సు వీటిని కదా నియోగిస్తున్నారు అని అడుగుతున్నావు నువ్వు. ఈ శ్రోత్రాదు వీటి యొక్క వ్యాపారాల కంటే వ్యతిరిక్తమైనటువంటి తన వ్యాపారం ఏదో కలిగి ఉన్నటువంటి వాడు, అలాగే వాడే ఈ శ్రోత్రాదుల యొక్క నియోక్త, వీటిని నియోగిస్తున్నాడు. వీటి పని వీటిదే. వీటి పని కంటే విలక్షణమైన పని గల ఇంకొక పని ఉంది. ఆ పని గలవాడు వీటిని నియోగిస్తున్నాడు అని మేము చెప్పాలి అని అనుకో. అప్పుడు నువ్వు అన్నట్టు ఈ శ్రోత్రం అనకూడదు మేము. అంటే అర్థమేమిటి? శ్రోత్రాది వ్యాపారాల కంటే విలక్షణమైన స్వవ్యాపారం కలిగి ఉండి ఈ శ్రోత్రాది వ్యాపారాలని నియోగించేవాడు ఒకడున్నాడు అని చెప్పటం మా ఉద్దేశం కాదు. అది జవాబు
కాదు. తదా ఇదం అననురూపం ప్రతివచనం స్యాత్. ఎంత ఎంత చక్కటి వాక్యం, ఎంత దాన్ని కాంప్లికేటెడ్గా కాంప్లెక్స్ సెంటెన్స్ అదే అంటారు. అలాగా మేము గనక ఈ విధంగా చెప్పాలని అనుకున్నట్లయితే నువ్వు శ్రోత్రం అనే చెప్పే విధానం కరెక్ట్ కాదు. మరి ఏమంటున్నారండి, ఇది కరెక్ట్ అంటున్నాం అంటే మేము దీని గురించి చెప్పటం కాదు, మరి ఇంక దేని గురించి చెప్తారండి? చెప్తాము, తొందరపడితే ఎలాగా, విందుగాని ఉండు. సరే, నాకు దీన్నే ఇంకొక మాట వివరించి, నీకు ఇంకా అనుమానం పోలేదని మాకు ఎక్కడో అనిపిస్తోంది. ఇంకో మాట చెప్తాం విను. నతు ఇహ శ్రోత్రాదీనాం ప్రయోక్త, ఈ శ్రోత్రాదుల్ని ప్రయోక్త అంటే వాటిని నియోక్త, వాటిని నియమించే, నువ్వు దీని మీద ఈ ఆలోచన చేయి, ఇచ్చేయి, ఇది ఈ ఆలోచన చేయి, లేకపోతే ఈ విధంగా సంచరించు, ఈ విధంగా విను, ఇవన్నీ వినిపించి తీసుకురా, అర్హమైనవే తగినవే వినిపిస్తానండి, అయిష్టమైనవి వస్తే నేను పరిహరించేస్తాను అనే స్వేచ్ఛ నీకు లేదు అనే గనక ఆ విధంగా ఇహ నతు ఇహ శ్రోత్రాదీనాం ప్రయోక్త స్వవ్యాపార విశిష్టో లవిత్రాదివతు అధిగమ్యతే. అలాంటి వాడు ఇప్పుడు లవిత్రాదివతు అంటే కొడవలి పెట్టి గడ్డిని కోసేవాడు ఒకడున్నాడు. అతడు ఏం చేస్తున్నాడు? తనదైన వ్యాపారం అతనికి ఉంది, గడ్డి కొయ్యటం అనేది. కానీ ఇక్కడ ఈ శ్రోత్రాదుల్ని ప్రయోగించే ప్రయోక్త ఉన్నాడే, ఆ గడ్డి కోసేవాడిలాగా తెలియబట్టల్లా. అంటే అతని దగ్గర కొడవలి ఉంది, కొడవల్ని అతను ఉపయోగించి గడ్డిని కోస్తున్నాడు. అక్కడ అతనికి గడ్డిని కోయటం అనేది అతని ప్రయోజనం ఉంది. కానీ ఇక్కడ అందుకని అతను ఏం చేస్తున్నాడు? ఆ కొడవల్ని ప్రయోగించి గడ్డి కోయటం అనే పని చేస్తున్నాడు. ఇది లోకంలో అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ శ్రోత్రాదుల్ని నియమించేటటువంటి ఎవరో ఒక కేనా అని నువ్వు అడిగావే, ఆ వ్యక్తికి ఈ గడ్డి కోసేవాడి పోలిక పనికిరాదు. అంటే అర్థం ఏమిటనమాట? నతు ఇహ శ్రోత్రాదీనాం ప్రయోక్త స్వవ్యాపార విశిష్ట. ఈయనకి వ్యాపారం లేదు, ఆ గడ్డి కోసేవాడికి స్వవ్యాపారం ఉంది. ఈ కేన కహ నువ్వు అడిగావే, ఈ కహ అనేటటువంటి అతనికి, ఆయనకి, ఆ శక్తికి ఆ స్వవ్యాపారం లేదు. ఇప్పుడు అర్థమైందా? స్వవ్యాపారం ఉంటే శ్రోత్రం అని మేము చెప్పటం పొరపాటే అవుతుంది. అనగా అసలు ఆ వ్యాపారమే లేదయ్యా. మరి ఆయనకి ఏ వ్యాపారము లేకుండా వీటిని నియమించడమేనా అండి పని? అవును, ఆ వీటిని నియమించట్లేదు కూడా ఆయన, ఊరినే అలా ఉంటాడు అంతే. ఇంతకుముందు చెప్పాం కదా, అలా ఉంటాడు అంతే. ఇవి వెళ్ళి వీటి పనులు ఇవి చేయాల్సిందే, కాదంటానికి వీల్లేదు, తప్పుకోవటానికి వీల్లేదు. అదే మేము చెప్తున్నాం విను. ఏమని? సంహతానాం వ్యాపారేణ ఆలోచన సంకల్ప అధ్యవసాయ లక్షణేన ఫలావసాన లింగేన అవగమ్యతే. ఏం అవగమ్యతే అంటే, ముందు ఈ శ్రోత్రము, చక్షుస్సు, ప్రాణము, మనస్సు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి సంహతములు అంటే పోగైనటువంటి ఇంద్రియాలు. ఇవి ఈ పోగైన వాటికి వీటి వ్యాపారం ఏమిటయ్యా అంటే, మనస్సు ఉంది ఆలోచన, చక్షుస్సు ఉంది రూపాన్ని చూపించడం, ఇలాగా వీటి యొక్క ఆలోచన సంకల్పం ఇటువంటి అధ్యవసాయ లక్షణాలు వీటికి ఉన్నాయి. ఇలాంటి ఫలితాలను చూపించే లక్షణాలు ఈ చక్షుస్సు, శ్రోత్రము, మనస్సు, ప్రాణము అనే వీటన్నింటికి ఈ లక్షణాలు ఉన్నాయి. పైగా వాటి ఫలితం కూడా అక్కడ కనిపిస్తోంది. వాటికి ఆ లక్షణం ఉంది, ఆ లక్షణానికి తగిన ఫలితాన్ని బట్టి ఇది శ్రోత్రము, వినిపింపజేసేది, అది వినిపింపజేసిందిగా కాబట్టి ఇది శ్రోత్రము అని ఎలా గుర్తిస్తున్నావు? వాటి యొక్క వ్యాపారం, వాటి యొక్క ఫలం, ఈ రెండింటి వల్ల నువ్వు ఏం చేస్తున్నావు? అవగమ్యతే. ఒక విషయం మనకు తెలుస్తోంది. ఏమని తెలుస్తోంది? ఇది ప్రధానం. మొత్తం ఉపనిషత్తుకు అంతటికి, ఆత్మతత్వానికి అంతటికి ఈ అన్ని రకాలైనటువంటి అద్వైత ఇతర వాదాలన్నింటికీ జవాబు ఈ ఒక్క మాటలో
అని మనం భావించటంలో ఏ విధమైన దోషం లేదు. ఏమని మళ్ళీ చెప్పుకుందాం. ఏమనంటే శ్రోత్రాదీనామేవతు, కానీ సంఘాతంగా కలిసి ఉన్న చెవి, కన్ను మొదలైన ఇంద్రియాలు వాటి యొక్క వ్యాపారం చేతనే సంహతానాం శ్రోత్రాదీనాం వ్యాపారేణ. అంటే ఏమిటి వ్యాపారం? ఏమిటి? చూడటం, సంకల్పించడం, నిర్ణయం చేయటం అనే రూపంలో ఉండే వ్యాపారం. ఒక్కొక్క దానికి ఒక వ్యాపారం ఉంది. ఆ వ్యాపారం చేత ఏమవుతుంది? ఆ చెవి, కన్ను మొదలైన వాటితో ఆలోచన, సంకల్పాధ్యవసాయం అవి ఆలోచన చేస్తున్నాయి. ఫల అవసాన లింగైన వాటికి ఫలితం అక్కడ మనకి కనిపిస్తుంది. ఆ గుర్తు కనిపిస్తుంది, ఆ లింగము కనిపిస్తుంది, ఆ లక్షణాలు కనిపిస్తున్నాయి. దీనివల్ల ఒక విషయం అర్థమవుతుంది. అంటే ఏమిటి అంటే అస్తి హి శ్రోత్రాదిభిః అసంహతః యత్ప్రయోజన ప్రయుక్తః శ్రోత్రాది కలాపః గృహాదివతు ఇది. అంటే అస్తి హి శ్రోత్రాదిభిః అసంహతః, శ్రోత్రాదుల వలె, శ్రోత్రాదులలాగా అసంహతమైనటువంటి వాటితో, శ్రోత్రాదులతో జతగట్టని ఒకానొక శక్తి ఒకటి అస్థి ఉన్నది. దానికి అది వచ్చి వీటితో సంహతం కానవసరం లేదు, ఏకం కానవసరం లేదు. ఏకము కానటువంటి అంటే తమ వ్యాపారము కలిగి ఆ వ్యాపారం యొక్క ఫలితాల్ని ప్రదర్శించేటటువంటి సంహతములైన ఇంద్రియములతో కూడని, కలవని ఒకానొక శక్తి ఉన్నది అని అవగమ్యతే. అది యత్ ప్రయోజన ప్రయుక్త, ఏ ప్రయోజనాన్ని వాటి యొక్క ప్రయోజన ప్రయుక్త శ్రోత్రాది కలాప, దాని యొక్క ప్రయోజనం చేత ప్రయుక్తమైనటువంటిదే శ్రోత్రాది కలాప. ఈ శ్రోత్రాదుల యొక్క కలాపం వ్యవహార విషయం. ఎలాగా? గృహాదివతు ఇది. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. అంటే ఈ చెవి మొదలైన వాటి యొక్క వినటం మొదలైన వ్యాపారం యొక్క పర్యవసానమే మనకు పరిజ్ఞానం. కన్ను ఏం చేసింది? అక్కడ ఒక ఘటం ఉందని చూపించింది, ఘట పరిజ్ఞానం ఫలితం. అలాగా చెవి ఏదో శబ్దం వినపడింది, ఆ శబ్ద పరిజ్ఞానమే ఫలితం. అలాగే కన్ను రూపం చూపించింది. వీటి యొక్క సమూహము ఒక ఇంటిలాగా ఆత్మ యొక్క ప్రయోజనమునందు నియోగింపబడుతుంది. యత్ ప్రయోజన ప్రయుక్త. ఈ ఇంద్రియాలు ఏదో ఒక యొక్క దాని యొక్క ప్రయోజనం కోసం ఇవి ప్రయుక్త శ్రోత్రాది కలాప, శ్రోత్రాదుల యొక్క కలాపం, క్రియాకలాపం అంతా ప్రయుక్తమై కనిపిస్తున్నది. దేని వలె అంటే అది సముదాయములోని అంశములు తమ కంటే మరియు సముదాయము కంటే ఇతరమైన ప్రయోజనాల కొరకు ప్రవర్తిల్లుతాయి. ఉదాహరణకి ఒక ఇల్లు ఉంది. ఆ ఇల్లు దానికోసం అది ఉందా? లేదు. ఇల్లు అనేది ఒక సంహతం, ఒక పోగు చేయబడిన రూపం, వస్తువు ఏదో. అది దానికంటూ ప్రయోజనం ఏం లేదు. ఇల్లును అనుభవించదు, చెవిని అనుభవించదు, కన్నును అనుభవించదు. ఇది వేరే దాని యొక్క ప్రయోజనం యత్ ప్రయోజన ప్రయుక్త, దేని యొక్క ప్రయోజనం కోసం ఇవి ప్రయుక్త నియుక్త, వీటి యొక్క క్రియాకలాప. అది ఎలాగా? గృహాధివతు. లోకంలో కనపడుతుందిగా ఇల్లుకి ఇంటితోనే ప్రయోజనమా? లేదు. అలాగే వీటి ప్రయోజనం ఏమీ లేదు. ఇది సంహతానాం పరార్థత్వాతి. ఇది ఒక పెద్ద జనరల్ రూలు. సంహతములైన ఏ వస్తువు అయినప్పుడు, ఈ శరీరం ఉంది, ఈ శరీరం సంహతం అంటే పోగైంది. దీనికి ఏమన్నా ప్రయోజనమా? ఏమీ లేదు. ఎవరికి? అధిష్టాత వేరే ఉన్నాడు, వాడి ప్రయోజనం. అలాగే సంహతాలకి స్వార్థం అంటూ ఏమీ లేదు.
సంహతానాం పరార్థత్వాత్, అవి ఇతరుల కోసమే ఉన్నాయి. అలాగే చెవి, ముక్కు, కన్ను, కాళ్ళు, చేతులు ఇవన్నీ కూడా, మనస్సు, ప్రాణం ఇవన్నీ కూడా సంహతములు వాటి సొంతం కోసం ఏమీ లేవు. అసలు వాటికి చైతన్యం లేదు. అవి జడ పదార్థములు. అవి ఉన్నాయనే వాటికి తెలియదు. మేము మా కోసం ఉన్నాయని అవి ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకని? అవి వాటి కోసం లేవు. మరి వాటి కోసం లేకపోతే ఎవరి కోసం ఉన్నాయండి? పరార్థత్వాత్, ఇతరుల కోసం ఉన్నాయి. అది ఇక్కడ ఎవరికి అంటున్నాం? ఏ ప్రయోక్త, ఏ నియోక్త ఉన్నాడో ఆ నియోక్త యొక్క ప్రయోజనాల కోసమే ఇవి ఉన్నాయి. పరార్థత్వాత్ అవగమ్యతే. ఏమని? శ్రోత్రాదీనాం ప్రయోక్త అని అర్థం. అది వేరే ఒక శక్తి ఒకటి, శ్రోత్రాదుల్ని నియోగించేటటువంటి ఒక శక్తి ఒకటి అస్థిహి ఉన్నది అని అవగమ్యతే, అర్థమవుతున్నది. ఇక్కడ స్పష్టంగా అర్థమైపోతుంది. చిన్న మాటల్లో, తేలిక మాటల్లో చెప్పుకుంటే, కన్ను, చెవి, ముక్కు, మనసు, ప్రాణం వీటికి ఇవి జడ పదార్థములు. అవి పనిచేస్తున్నాయి. ఎవరో నియోగిస్తే పనిచేస్తున్నాయి. ఆ పని వాటికి పనికొచ్చేది కాదు. వాటిని ఎవరైతే ప్రయోగిస్తున్నారో, ఎవరైతే నియోగిస్తున్నారో ఏదో ఒక శక్తి ఉండి తీరాలి అని అర్థమవుతుంది కదా. నువ్వు లేదంటే ఎలా కుదురుతుంది? నాస్తి అంటే ఎలా కుదురుతుంది? ఒక్కటే చిన్న విషయం. ఈ సమస్త శరీరం, ఈ శరీరంలో ఉన్న ఇంద్రియాలు ఇవన్నీ స్వార్థానికి లేవు. వాటికి స్వార్థం లేదు, పరార్థమే. మరి పరార్థమైనప్పుడు వాటిని నియోగించే ఒక శక్తి ఉన్నది అని స్పష్టంగా అర్థమవుతున్నది కదా. కాబట్టి మేమేమన్నాం? దాన్ని ఏమని చెప్తున్నాం? పైగా దానికి ఏ విధమైన ప్రయోజనం లేదు. ఆ లవిత్రాధివత కాదది. ఆ కొడవలను ఉపయోగించి కోసేవాడికి స్వార్థ ప్రయోజనం ఉంది. ఇక్కడ ఈ నియోక్తకి స్వార్థ ప్రయోజనం లేదు, కానీ వీటిని నియోగిస్తున్నాయి. ఇది చాలా గొప్ప గంభీరమైన విషయం. అర్థం చేసుకుని భావన చేసి మనసుకు పట్టించుకోవలసినటువంటి విషయం. అందుకని తస్మాత్ అనురూపమేవా ఇదం ప్రతివచనం శ్రోత్రస్య శ్రోత్రం ఇత్యాది అని చెప్పేసరికి ఆ పూర్వపక్షి ఇంకా ఒప్పుకోక తప్పలేదు. తప్పకపోయేసరికి ఇంకో రకంగా మళ్ళీ అనుమానం అడుగుతాడు. వస్తుంది మనకే. పూర్వపక్షి అంటే ఎవరు? అనుమానం ఎవరికైతే ఉందో వాళ్ళకి అనుమానం రావాలి. ఆ అనుమానం కూడా పిచ్చి పిచ్చి అనుమానాలు రాకూడదు. తెలిసి తెలియని అనుమానాలు కాదు. సరిగ్గా ఖచ్చితమైనటువంటి అనుమానాలు వస్తే వాటిని తీర్చుకుంటే మన సాధన ముందుకి వెడుతుంది. అందుకే పూర్వపక్షం సిద్ధాంతం. ఈ పద్ధతుల్లో శంకర భగవత్పాదులు తమ భాష్యాన్ని మొత్తం ప్రస్థానత్రయంలో ఇదే విధానంలో నడిపించారు. ఇంకా ఉన్నాయి ఆయన విధానాలు. ప్రశ్న జవాబు. మీకు ఇంకా ఏ విధమైనటువంటి అనుమానం అనేది ఉండదు. తర్వాత మొట్టమొదటిది తాను ముందు చెప్పేయాలి. ఇదిగో ఇది రాబోయేది దీని గురించి ఇలా ఉంటుంది అని ముందు చెప్పేస్తారు. తర్వాత ఆ మంత్రవర్ణం తీసుకుని అందులో ప్రతి పదానికి అర్థం చెప్తారు. ఎక్కడైనా విగ్రహవాక్యాలు, సమాసాలు లేకపోతే విశేష అర్థాలు ఉంటే అవి చెప్తారు. ఎక్కడైనా ఒక దృష్టాంతం చెబితేనే తప్ప లేకపోతే అర్థం కాదనుకుంటే బ్రహ్మాండమైన దృష్టాంతాలు తీసుకొచ్చి చెప్తారు. ఎక్కడైనా ఇతర ఉపనిషత్తుల్లో కూడా ఇలాగే చెప్పారు, కావాలంటే నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి చూసుకో అని దృష్టాంతాలు ఉంటే ఉపనిషత్ మంత్రాలు, మిగిలిన వేద మంత్రాలు కూడా తీసుకొచ్చి అక్కడ ఉదాహరిస్తారు. కేవలం వేదాల నుంచే కాదు, మహాభారతం, శృతి, స్మృతి, పురాణం అన్నింటి నుంచి తీసుకొచ్చి అక్కడ ఇలా చెప్పారు కాబట్టి ఆ చెప్పటాన్ని అక్కడ ఆ మాట ఎందుకు చెప్పారో నువ్వు అది వెళ్ళి అక్కడ చదువు, అర్థం చేసుకో. ఓహో, అది అక్కడ చెప్పడం బాగానే ఉంది, ఉచితమేనండి, మరి అలాగే ఇది కూడా ఉచితమే. అంతటి ఉదాహరణ బలంతో నిరూపించి చెప్తాడు ఆయన. తర్వాత మధ్యలో ఒకసారికి వచ్చేసరికి ఈ పాఠకుడు తికమకపడ్డాడో ఏమిటో అని పాపం జాలి కలిగి ఆ చెప్పే భాష్యాన్ని అక్కడ కాపి ఒకసారి వివరించి చెప్తాడు ఆయన. అయిన తర్వాత చివరి దాకా వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ముగింపు చెప్తాడు. ఇది
భాష్య రచన విధానం. ఇది శంకర భగవత్పాదుల యొక్క వ్యక్తిత్వం. అంతే తప్ప ఆయన వ్యక్తిత్వంలో ఈ మాయలు మహిమలు ఇలాంటివి చూపించారని ఎంత శాస్త్రీయంగా ఎంత చక్కగా చెప్తూ ఉంటే పొసగని విషయాల్ని ఎలాగ మనం వాటిని గురించి అనవసరం, ఆ చర్చ మనకు అక్కర్లేదనుకోండి. సరే, ఇప్పుడు ఇంకొక అనుమానం వచ్చింది ఈ సాధకుడికి. ఏమని అడుగుతున్నాడు, ఏమండి కఫ్ పునః అత్ర పదార్థ శ్రోత్రస్య శ్రోత్రం ఇత్యాదేహే. మీరు ఏమన్నారండి, శ్రోత్రస్య శ్రోత్రం అన్నారు. అదేదో పదార్థం ఉండాలిగా, శ్రోత్రానికి శ్రోత్రం ఏమిటది? శ్రోత్రానికి శ్రోత్రం ఏమిటండి? ఇంకో మాట ఉపయోగిస్తే బాగుండేది కదా. పోనీ మీరు చెప్పినట్టే చెప్పండి, ఏమిటి ఆ పదార్థం? నహి అత్ర శ్రోత్రస్య శ్రోత్రాంతరేణ అర్థ అంటే, ఎందుకంటే మేము అలా అడుగుతున్నామంటే, ఏ విధంగానైతే ఒక యథా ప్రకాశస్య ప్రకాశాంతరేణ, ఒక వెలుగు ఉందండి, ఆ వెలుగుకి మరో వెలుగు కావాలా? అక్కర్లేదుగా. ఈ సంగతి మీకు తెలియదా భగవత్పాదులు గారు? మరి అలాగే చెవికి ఇంకో చెవి ఎందుకండి? ఆ చెవి చాలు కదండి. ఇది ప్రశ్న. ఇది ఏదో చిలిపితనంగా అడుగుతున్నట్లే ఉంది, కానీ ఇందులో కూడా ఇలా కూడా అడిగితే దీనికి భగవత్పాదులు జవాబు చెప్తే అప్పుడు మనకి స్పష్టంగా క్లియర్గా తెలిసిపోతుంది. యహ కహ సహ అనే పదాలతో ఉపయోగించి చెప్పడం కాదు, శ్రోత్రస్య శ్రోత్రం అనే చెప్పాలి, ఇలాగే చెప్పాలన్నాం. ఈ ప్రశ్న కూడా అడిగాడు. ఇప్పుడు దానికి అయం అత్ర పదార్థ, ఇక్కడ ఈ వాక్యంలో శ్రోత్రస్య శ్రోత్రం అనే వాక్యంలో ఆ పదాలకి అర్థం ఇలా ఉందయ్యా. శ్రోత్రస్య శ్రోత్రం అనే పదానికి అర్థం మేము చెప్పే ఆ వాక్యానికి ఆ పదాలకు అర్థం చెప్పేస్తే పదార్థ కహ అని అడిగావు కదా, మేము చెప్పేస్తే నీకు అర్థమవుతుందా? అర్థమవుతుందండి, ఎందుకు అర్థం కాదు? అయితే జాగ్రత్తగా విను. ఇందాక అస్థి శ్రోత్రాదిభి అసంహత యత్ప్రయోజన ప్రయుక్త శ్రోత్రాది కలాప గృహాదివత్ అని మేము చెప్పిన దాన్ని, అది ఎంతో చాలా ప్రముఖమైన మాట. అలాంటి మాటే ఇంకొక అర్థం చేసుకో, ఒక పెద్ద మైలురాయి లాంటి మాట, టర్నింగ్ పాయింట్ లాంటి మాట ఒకటి ఇక్కడ మేము చెప్తున్నాం, జాగ్రత్తగా విను. ఏంటంటే, శ్రోత్రం తావతు ఈ చెవు ఉందే, ఈ శ్రోత్రం మాత్రం స్వవిషయ వ్యంజన సమర్థం. తన విషయం ఏ విషయం మీద అది పడుతుందో దాన్ని వ్యంజనం తెలియజెప్పే విషయంలో అది సమర్థం. అది చెవి ఏం చేయాలి? శబ్దాన్ని వినిపించాలి. వినిపిస్తుందిగా, వినిపించడంలో అది సమర్థమైందే కదా. అవునండి, బాగానే ఉంది. తతుతూ ఏది ఆ సామర్థ్యం కూడా స్వవిషయ వ్యంజన సామర్థ్యం శ్రోత్రస్య శ్రోత్రానికి తన విషయాన్ని తెలియజెప్పే సామర్థ్యము అది ఎప్పుడు చైతన్యేహి ఆత్మజ్యోతిషి నిత్యే అసంహతే సర్వాంతరే సతి భవతి. చైతన్యే సతి, చైతన్యము ఉన్నప్పుడే, సతి ఉన్నప్పుడే, ఉండగానే, ఉన్న సమయంలోనే చైతన్యం అక్కడ ఉండటం వలననే భవతి కలుగుతున్నది. దేనికి ఏది కలుగుతుంది? ఆ చైతన్యానికి ఏమీ కలగట్లే, దానికి ఏం ప్రయోజనం లేదు. మరి దేనికి ఏది కలుగుతుంది? ఈ చెవికి. ఇప్పుడు చెవి అనేది స్వవిషయాన్ని ప్రకాశింపజేస్తోంది అని నువ్వు ఒప్పుకున్నావు కదా. ఎవరైనా ఒప్పుకుతే రాలే, లోకంలో జరిగేది అదే కదా. దానికి అంటే ఆ చెవుకి స్వవిషయాన్ని చెప్పేటటువంటి ఆ శక్తి ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు కలుగుతుందో చెప్పమంటావా? చైతన్యే సతి, చైతన్యం ఉండగానే, చైతన్యం సాక్షి మాత్రంగా అక్కడ చూస్తూ ఉండగానే కలుగుతుంది. ఎలాగా? రాజుగారి భోజనం విషయంలో అక్కడ చకోర పక్షి ఉండటం వలననే అక్కడ ఆ పని జరుగుతుంది తప్ప చకోర పక్షి దానికి స్వార్థం అంటూ లేదు, ఉంది అంతే. అక్కడ సాక్షి మాత్రంగా ఉంది, మిగతా పనులు జరిగిపోతున్నాయి. అలాగే ఇక్కడ ఈ చైతన్యే సతి. ఎటువంటి చైతన్యం అండి అంటే ఆత్మజ్యోతిషి, అంటే ఆత్మ అనేటటువంటి వెలుగు. చైతన్యమే
ఆత్మ అనే వెలుగు. పైగా అది నిత్యమైనది. ఒకప్పుడు ఉండటం, ఒకప్పుడు ఉండకపోవటం అనేది దానికి ఉండదు. ఈ చెవుకి తన యొక్క శక్తిని ప్రకాశింపజేసే శక్తి ఒకప్పుడు ఉంటుంది. అది పోయిందనుకో, ఏ చెవుడు లాంటిదే వచ్చిందనుకో, దీనికి ఆ శక్తి పోతుంది. కానీ ఆ చైతన్యానికి చైతన్యం ఎప్పుడూ పోదు. చైతన్యం నిత్య నూతనం, నిత్యం అజరం, అమరం, అజం, అభయం అటువంటిది. అది పైగా ఈశావాస్యోపనిషత్తు నుండి అన్ని విషయాలు తదేజతి తన్నైజతి ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారుగా. ఆ లక్షణాలన్నీ ఆ చైతన్యానికి ఉన్నాయి. ఆ చైతన్యే సతి ఆత్మజ్యోతిషి. అది ఏమిటనమాట? ఆత్మ అనే వెలుగుది ఉన్నప్పుడే, పైగా నిత్యే, పైగా అసంహతే. అది సంహతం కాదు. సంహతం అవటమే పెద్ద ప్రమాదం. ఒక్క విషయం ఏంటి అంటే, ఈ శరీరం సంహతం, నాలో ఉన్నటువంటి ఆత్మ అసంహతం. ఈ అసంహతమైనటువంటి ఆత్మ సంహతాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టగలిగిన శక్తి, ఇప్పుడు అదే చెప్తారు, శ్రోత్రస్య శ్రోత్రం, మనసో మనోయద్వాచోహ వాచం, సౌ ప్రాణస్య ప్రాణశ్చక్షుషశ్చక్షు అతిముచ్య. ఇది వస్తుంది, ఇది అద్భుతమైన అతిముచ్య. విడిచిపెట్టి, దేన్ని విడిచిపెట్టాలి? ఎవరు విడిచిపెట్టాలి? ఈ అసంహతమైన జ్ఞానం, సంహతమైన శరీరాన్ని అతిముచ్య విడిచిపెడితే అమృత భవంతే. అప్పుడు ఆ అసంహతత్వం ఏమిటో నీకు అనుభవంలోకి వస్తుంది. లేకపోతే అసంహతం అనేది దీంట్లోకి రాక, అనుభవంలోకి రాక నువ్వు కూడా సంహతమే అనుకుంటున్నావు. పిచ్చివాడు, నీకంటే పిచ్చివాడు లోకంలో ఎవ్వడు ఉండడు. అది చెప్పటానికే కేనోపనిషత్తు వచ్చింది. మొదట్లో మనకి అనేక సందేహాలు వస్తాయి. ఏమండి, చెవులు వింటున్నాయి, కళ్ళు చూస్తున్నాయి, మనస్సు ఆలోచిస్తోంది, ఇవన్నీ జరుగుతుందంటే ఇంకేదో ఉందంటారనండి. ఏ హేతువు చూపించి మీరు ఉందని చెప్తారు? ఇప్పుడు ఆ హేతువు చూపించారు కదా, ఒక్కటే హేతువు. ఇవి సంహతములు. సంహతములకి స్వార్థం అంటూ తెలియదు, లేదు. అవి ఎందుకున్నాయి? పరార్థం కోసం. ఈ విధమైన జవాబుకి ముల్లోకాల్లోనూ తిరుగులేదు. ఎవరైనా ఎటువంటి, ఇంకా ఎవరైనా అనే దాన్ని మనం వివరించి కేటగిరీలుగా చెప్పుకోకర్లా. ఎవరైనా సరే ఇది ఒప్పుకు తీరాల్సిందే. సంహతం అనేది మాట ఇంపార్టెంటు. సంహతానికి పరార్థమే ఇల్లు ఉంది, కట్టారు, అక్కడ పెట్టారు దాన్ని. అది దానికోసం అది ఉందా? లేదు, వేరే వాళ్ళ కోసం ఉంది. అలాగే ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు? వేరే వాళ్ళ కోసం ఉందంటే ఆత్మశక్తి కోసం. ఇది ఆత్మకి ఇదెందుకు? అది సాక్షిగా ఉంది. నువ్వేమనుకుంటావు తెలుసా? నువ్వు అసంహతమే, కానీ నువ్వు సంహతం అనుకుంటున్నావు. ఇక్కడుంది పెద్ద చిక్కు. ఇది అర్థం చేసుకోకపోతే కేనోపనిషత్తు ఎంత చదివినా, ఎన్నిసార్లు చదివినా ఏం ప్రయోజనం లేదు. అదే చెప్తారు, నెమ్మదిగా చెప్తారు. తత్తు స్వవిషయ వ్యంజన సామర్థ్యం శ్రోత్రస్య చైతన్యేహి ఆత్మజ్యోతిషి నిత్యే అసంహతే సర్వాంతరే. అది సర్వాంతరంగా ఉంది అంటే సర్వేంద్రియాలకి అంతరంలో ఉన్నది. అది ఆ తేజస్సు, ఆ చైతన్యం అన్నింట్లోనూ ఉంది. శ్రోత్రంలో అసలు ఈ సంహతం అణువులోనూ ఆ తదంతరస్య సర్వస్య తదు సర్వస్య బాహ్యత. స్పష్టంగా చెప్పిందిగా ఈశావాస్యం. అంతటా ఉంది, అది లేని చోటు లేదు. పూర్ణం. అది నువ్వు అలా సతి ఉండగా ఉంటేనే ఈ శ్రోత్రాదులకి వాటి విషయం మీద పడి ఆ నివేదికలు ఇవ్వటం అనే ఆ వ్యాపారం జరుగుతుంది. అసతి నా అది లేకపోతే ఇవి చేయలేవు. ఏది లేకపోతే ఆ ఆత్మ చైతన్యం అనేటటువంటి వెలుగు, ఆత్మజ్యోతిషి, అది నిత్యప్రకాశమై అంతటా వ్యాపించి సాక్షి మాత్రంగా చూస్తూ ఉండకపోతే వీటికి ఈ విధమైనటువంటి ఈ క్రియాకలాపాలు అనేవే లేవు, ఉండవు. అతః శ్రోత్రస్య శ్రోత్రం. ఈ చెవికి చెవి. ఇప్పుడు ఏది చెప్పు నాకు నువ్వు? చెవి వింటోంది. ఇది ఏది ఉంటే వింటోంది? ఆ ఆత్మశక్తి ఉంటేనే చెవికి ఇది. అంటే ఈ చెవికి ఈ చెవు, దీని విధి, ఇది ఎప్పుడు పనిచేస్తోంది? అది ఉంటేనే పనిచే. అదే దీనికి, ఈ చెవుకి చెవు అదే.
అంటే ఈ చెవుకి వినే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? అది ఉండటం మూలానే వస్తుంది. కాబట్టి అది చెవుకి అని చెప్పాము. అలా చెప్తేనే నీకు అర్థమవుతుంది తప్ప, లేకపోతే ఫలానా వాడు ఉండటం వలన దీనికి ఈ శక్తి వచ్చింది అని మేము చెప్పామనుకో, వాడికి ఏమిటి ప్రయోజనం అని నువ్వు అడుగు. అడ్డదిడ్డమైన ప్రశ్నలు 100 ప్రశ్నలు అడుగుతావు. ఇప్పుడు అవన్నీ వాటన్నింటికి మేము జవాబు చెప్పి మళ్ళీ నిన్ను ఒప్పించే ఇది మాకెందుకు? అందుకని మేమేం చేసాం తెలుసా? శ్రోత్రస్య శ్రోత్రం అని ఒక్క ముక్కలో చెప్పేశాం. ఇది శ్రోత్రస్య శ్రోత్రం ఇత్యాది ఉపపద్యతే. ఇది తగిన విధంగానే ఉంది కదా. తథాచ శృత్యంతరాణి. నీకు ఇంకా ఇతర శృతుల్లో నుంచి ఉదాహరణ తీసుకొచ్చి చెప్పమంటావా? చెప్తాం విను. ఆత్మనైవాయం జ్యోతిషాస్తే అని ఏం చెప్తున్నారు? ఈ ఆత్మనైవాయం, ఆత్మ యొక్క ప్రకాశము చేతనే అయం ఈ సర్వము ప్రకాశిస్తోంది. తస్య భాష సర్వమిదం విభాతి. ఏ పరమాత్మ యొక్క తేజస్సుతో దీప్తమై ఏన సూర్యస్తపతి తేజసా యుద్ధ తస్య భాష సర్వమిదం విభాతి అని ఆత్మనైవాయం జ్యోతిష ఆస్తే అని ఈ ఉదాహరణలన్నీ కూడా నీకు ఇక్కడే కాదు, ఇంకా అనేక చోట్ల చెప్పాం. అక్కడ ఆ విధంగా అనేక చోట్ల ఆ విధంగా చెప్పినట్టే ఇక్కడ కూడా చెప్పాము. ఏం చెప్పారు అంటే ఆత్మనైవాయం జ్యోతిషాస్తే, ఆత్మ ఉండటం చేతనే ఈ జ్యోతిష్యులు ఇవన్నీ ఉన్నాయి అని ఎవరు చెప్పారు? కఠోపనిషత్తు బృహదారణ్యకం చెప్పింది. ఇంకొక కఠోపనిషత్ తస్య భాష సర్వమిదం విభాతి. ఆత్మతత్వం, ఆ జ్ఞానం, ఆ ప్రజ్ఞానం ఉండటం మూలానే సర్వమిదం విభాతి, ఇదంతా ప్రకాశిస్తున్నది. ఈ ఆత్మ ఈ సంఘాతం వెలుగులతో నిండి ఉన్నది. ఏన సూర్యస్తపతి తేజసేత్థ, ఆ ఆత్మతత్వం ఉండటం వలననే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు ఇత్యాదిని. ఇంకా ఏం చెప్పారు? యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఖిలం క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత ఇది చ గీతాసు. భగవద్గీతలో కూడా ఏం చెప్పారు తెలుసా? ఆదిత్యుణ్ణి పొందిని ఏ తేజస్సు జగత్తంతటినీ ప్రకాశింపజేస్తోందో అర్జున, అదేవిధంగా క్షేత్రజ్ఞుడు క్షేత్రాన్నంతటినీ ప్రకాశింపజేస్తున్నాడు అని కూడా చెప్పారా లేదా? అలాగే కాఠకోపనిషత్తులో కూడా నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం ఇది, నిత్యాల్లో నిత్యము. నువ్వు ఏవైతే అన్ని నిత్యములు అనుకుంటున్నావో శ్రోత్రస్య శ్రోత్రం అన్నట్టు, అదే నిత్యో నిత్యానాం శ్రోత్రస్య శ్రోత్రం అంతే. ఇది అది ఒకే బాణీలో నడిచాయి. అలాగే చేతనములు చేతనశ్చేతనానాం, చేతనాలకి చేతనం అని కూడా కఠోపనిషత్తులో చెప్పారు కదా. అలాగే ఇంకొకటి చెప్తాం. ఇప్పుడు ఏంటంటే చెవు, కన్ను మొదలైన ఇంద్రియాలు సకల ప్రాణులకి ఆత్మ మరియు చేతనములు అనే లోక ప్రసిద్ధి ఉంది. లోకంలో అందరూ ఏమనుకుంటారు? నా ప్రాణం నా ఆత్మ, నా చెవి నాకు ఆత్మ, నా కళ్ళు నాకు ఆత్మ అనే అనుకుంటూ ఉంటారు. అంటే శ్రోత్రాది ఏవ సర్వస్య ఆత్మభూతనం చేతనమితి ప్రసిద్ధం. దాన్ని ఇప్పుడు కాదని అది పోగొట్టాలి. ఏమిటి చెప్తున్నారు? శ్రోత్రాది ఏవ, శ్రోత్రాదులే సర్వస్య, ఈ లోకంలో ఉండే ప్రజానీకానికి అంతటికీ లోకానికి అంతటికీ ఆత్మభూతం. చెవులు మొదలైనవే ఈ కనిపించేటటువంటి సర్వానికి ఆత్మ. నా శరీరం ఉంది, నా శరీరానికి చెవులే ఆత్మ, కళ్ళే ఆత్మ, మనస్సే ఆత్మ, ప్రాణమే ఆత్మ అని నేను అనుకుంటున్నాను. ఇది ప్రసిద్ధం, లోకంలో బాగా ప్రసిద్ధి పొందిన విషయమే కదా. తతు ఇహ నివర్చతే, ఆ భావాన్ని ఎంత తొందరగా పోగొట్టుకుంటే ఇవి నీకు కనిపించే ఈ సంహతాలైనటువంటి ఇంద్రియాలు ఉన్నాయే, ఇవి నీకు ఆత్మ కాదు. ఇవి ఈ ఇంద్రియాలు ఒకప్పుడు ఉంటే ఒకప్పుడు ఉండవు. మరి ఇంకా వీటి అనేక లోపాలు ఉన్నాయి వీటిలలో. ఇవి వాటి కోసం లేవు. మరి అలాంటప్పుడు ఇవి ఆత్మ ఎలా అవుతాయి? ఆత్మ ఏదో ఎప్పుడూ ఉండేదే ఆత్మ, మార్పులు లేనిది ఆత్మ, దేనికి లోబడనిది ఆత్మ. అదే సర్వస్వానికి
ఆత్మ. అది అది ఏం ఇప్పుడు శ్రోత్రాది ఏవ సర్వస్యాత్మభూతం చేతనమితి ప్రసిద్ధం తదిహ నివర్త్యతే. ఆ భావాన్ని పోగొట్టి ఏం చెప్తున్నారు? అస్థి కిమపి, ఏదో కిమపి, ఏదో ఒకటి, అస్థి ఉన్నది. ఏమిటది? విద్వద్బుద్ధిగమ్యం. ఇప్పుడు నువ్వు ఆలోచించు, ఉండి తీరాలి. వీటికి ఆసక్తి లేదు. ఏది ఉండి తీరాలి? ఎప్పుడు తెలుస్తుంది నీకు? నీ బుద్ధి విద్వద్బుద్ధి అయితే అప్పుడు నీకు అది గమ్యం అవుతుంది, నీకు తెలుస్తుంది. విద్వద్బుద్ధి గమ్యం సర్వాంతరతమం. అది ఎటువంటి సర్వ అంతరతమం, అంతటా అన్నింటి లోపల ఉన్నది. సూర్యుడి లోపల, చంద్రుడి లోపల, గ్రహాల లోపల, నక్షత్రాల లోపల, అన్నింట్లోనూ ఉన్నది. ఎలా తెలుస్తుందండి? నీ బుద్ధి విద్వద్బుద్ధి కావాలి. నువ్వు మొట్టమొదట కేనేషితం పతది అన్న ప్రశ్న వేయడానికి ఎంత గొప్ప విజ్ఞానం ఉండాలని మొదట చాలా వివరంగా చెప్పామే. అదిగో ఆ స్థాయిలో ఉండాలి నీ బుద్ధి. అప్పుడే నీకు అర్థమవుతుంది లేకపోతే అయోమయ స్థితిలో ఉండి ఏం అడగాలో తెలియక ఇదే ప్రధానం, ఇదే నాకు జీవనం అనుకునే స్థితిలో నువ్వు అడిగితే నీకు ఆ జవాబుకి సరిగ్గా తెలియదు నీకు. సర్వాంతరతమం, పైగా కూటస్థం అది ఎప్పుడు అంటే ఏంటనమాట? అన్నింటికీ అంతరంగా ఉంటుంది, వికారాలు లేనిది. కూటస్థం, ఏ వికారాలు ఉండకూడదు. అజం, పుట్టుకలు లేవు, పుట్టుక లేదంటే మరణం లేదు. ఆ మరణం లేదు. అమృతం, మృతి పొందదు. ఆ భయం లేదు దానికి. శ్రోత్రాదేరపి శ్రోత్రాది, వీటన్నింటికి ఈ శ్రోత్రాదేరపి శ్రోత్రాది అంటే ఈ శ్రోత్రానికి వినే శక్తి అదే, కంటికి చూసే శక్తి అదే. అందుకని ఇలా చెప్పాం. తత్సామర్థ్య నిమిత్తం ఇది ప్రతివచనం శబ్దార్థస్య ఉపపద్యతే ఏవా. శ్రోత్రస్య శ్రోత్రం అని చెప్పి నిరూపించి అదే విషయం మనస్సుకు కూడా అన్వయించి చెప్తున్నారు ఒక ముక్కలో. తథా మనసః అంతఃకరణస్య, మనసః అంటే అంతఃకరణానికి కూడా మనస్సుకి ఇదే మనస్సు. మనః, అంతఃకరణం అంటే మనస్సు. నహి అంతఃకరణం, ఈ అంతఃకరణం అనేది స్వవిషయ సంకల్ప అధ్యవసాయాది సమర్థం స్యాత్. తన విషయాల మీద, సంకల్పాల మీద, వాటిని గురించి ఆలోచించడం, మననం చేయడం, ఇలాంటి వాటి మీద దానికి ఏ విధమైనటువంటి ప్రవేశం ఉండదు. ఎప్పుడు? అంతరేణ చైతన్య జ్యోతిష దీధితం. చైతన్య జ్యోతిష్ యొక్క దీధితి సర్వసాక్షిపరమైనది. మొత్తం అంతా అంతర్బహిర్వ్యాప్తి పొందినటువంటి ఆ మహాప్రజ్ఞానం, ఆ జ్ఞానం, ఆ తెలివి, ఆ మహాశక్తి, అది ఆ సచ్చిత్ స్వరూపం. అది గనక అంతటా లేకపోతే మనస్సుకి తన సంకల్పాన్ని గురించి వాటి మీద పడే శక్తి లేదు. నహి అంతఃకరణం అంతరేణ చైతన్య జ్యోతిషో దీధితిం స్వవిషయ సంకల్పాధ్యవసాయ దివస ఆది సామర్థ్యం సాతు. తస్మాత్ మనసః అపి మనః. కాబట్టే ఆ శక్తి, ఆ చైతన్య జ్యోతిషే మనసః అపి మనః. మనస్సుకు కూడా అదే మనస్సు అని అన్నాం. ఇక్కడ మనస్సు అంటే ఏమిటండి భగవత్పాదులు గారు? ఇహ బుద్ధి మనస్సు ఏకీకృత్య నిర్దేశో మనసః ఇది. బుద్ధి మనస్సు రెండు ఒకటేనయ్యా. ఆ రెండింటి బదులు మనసః అని ఉపనిషత్తు చెప్పింది. ఈ విధంగా తర్వాత ఇంకొక వాక్యం ఉంది. ఇప్పుడు ఏ వాక్యానికి చెప్పారు అంటే శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనో, ఈ రెండు వాక్యాలకి చెప్పారు. తర్వాత ఇంకో వాక్యం యద్వాచోహ వాచం, ఆ వాక్యానికి చెప్పాలి. తర్వాత ఏం చెప్తారు అనేది తర్వాత చూద్దాం. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణశ్చక్షుశ్రోత్రమధో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరోద్. నిరాకరణం అస్తు అనిరాకరణం మేస్తు తదాత్మన నిరతేయ ఉపనిషత్సు ధర్మాః ते मयि सन्तु. ओम शांति शांति शांति।